తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు సూచన మేరకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడిందని వేటుకు గురైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అసెంబ్లీ స్పీకర్ 2.5 నెలల క్రితమే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే గనక ఎన్నికలు జరిగి కాంగ్రెస్ టీడీపీ బలమేంటో ప్రజలకు తెలిసేదని అన్నారు. ఎన్నికలు జరిగితే ఓడిపోతామన్న భయం కాంగ్రెస్ టీడీపీకి పట్టుకుందని, అందుకే ఆ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని పెద్దిరెడ్డి ఆరోపించారు. ప్రజా మద్దతు లేని ముఖ్యమంత్రి దొడ్డిదారిన ఆ పదవి దక్కించుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగాల వచ్చే సార్వత్రిక ఎన్నికల దాకా. అదేవిధంగా కొద్దిగా సమయం వస్తే ఏమన్నా నా పార్టీ కొద్దిగా పుంజుకుంటుందేమో, లేకపోతే గౌరవప్రదమైన స్థానాలు వస్తాయేమని చంద్రబాబు ఆలోచన. వీరిద్దరూ కుట్రపూరితంగా ఒక పిరికి పంద చర్యగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ ప్రజలు ఇదంతా కూడా గమనిస్తా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఈ ప్రజల మీద పడుతుంది. ఇంత పనికిమాలిన చర్యలు తీసుకుంటా ఉండే ఈ కాంగ్రెస్ పార్టీని గాని తెలుగుదేశం పార్టీని గాని వారు ఇద్దరు కలిసి కుమ్మక్కై ప్రతి విషయంలో కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయడం అనేది అలవాటుగా పెట్టుకున్నారు. కాబట్టి ప్రజలు దీనికి సరైన సమాధానం సరైన సమయంలో అంటే సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా తెలియజేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు ఆలోచన ఏమంటే, నాకు చెడ్డ పేరుంది ప్రజల్లో, నేను లోపాయకారిగా అవిశ్వాసానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాను గత శాసనసభ సమావేశాలలో. అందుచేత మనం కూడా అవిశ్వాసాన్ని పెట్టి కాంగ్రెస్ పార్టీ తిరిగి అవిశ్వాసాన్ని గెలిచే విధంగా మనం చేయాలంటే వీళ్ళందరికీ మీద అనర్హత వేటేస్తే నాకు ఎలాగూ తగిన బలం ఉండదు. కాబట్టి అవిశ్వాసాన్ని పెట్టినా ప్రభుత్వం తిరిగి కొనసాగుతుంది. కాబట్టి ఆ విధంగా అవిశ్వాసాన్ని పెట్టి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం ఒకటి ఉండొచ్చు. రెండవది ఇచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎలాగూ ఈ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాదు కాబట్టి పూర్తి కాలం మనం అధికారంలో కొనసాగే విధంగా మనం ఈ అసెంబ్లీలో వీళ్ళందరి మీద అనర్హత వేటు వేస్తే అవిశ్వాసం పెట్టినా గానీ కాంగ్రెస్ పార్టీ తిరిగి అవిశ్వాసాన్ని గెలుస్తుందని చెప్పే ఆలోచన